తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నేటి నుంచి జిల్లాల బాట పడుతున్నారు. ఇక ఇవాళ మిర్యాలగూడ నుంచి ప్రారంభమయ్యే సీఎం టూర్ ఈ నెల 19న మెదక్ సభతో ముగియనుంది. ఇక మంత్రులు కూడా హైదరాబాద్ వీడి మున్సిపాలిటీలకు మకాం మార్చారు. ప్రచార పర్వాన్ని స్టార్ట్ చేశారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. అమెరికా నుంచి బయలుదేరే ముందు వచ్చిన తరువాత పార్టీ నేతలతో జూమ్ సమావేశం నిర్వహించారు. నిన్న మంత్రులతో భేటీ అయ్యారు. పార్టీ నిర్వహించిన సర్వేల నివేదికలపై మంత్రులతో కలిసి సీఎం సమీక్ష చేశారు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని ఐక్యంగా పనిచేస్తే విజయం పక్కా అని హితబోధ చేశారు. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే దీనికి నిదర్శనము అని సీఎం స్పష్టం చేశారు. అలాగే సామాజిక సమీకరణాల ప్రకారం చైర్మన్లు, మేయర్లను ఎంపిక చేయాలి అని పార్టీ నాయకత్వానికి సీఎం సూచించారు. ప్రతి స్థాయిలో సమన్వయం అవసరమని, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి అని ఆదేశించారు. నేటి నుంచి వరుస సభలతో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనల షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఇవాళ మిర్యాలగూడలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, ఫిబ్రవరి 6న నిజామాబాద్ రూరల్లో, 7న పరిగిలో, 8న భూపాలపల్లిలో నిర్వహించనున్న ప్రచార సభల్లో సీఎం పాల్గొననున్నారు.